గుడికి వెళ్ళని వాడు గుడికొచ్చాడు. పూజలంటే చిరుబుర్రు అనేవాడు నేను పిలవకుండానే రెడీ అయ్యాడు. అంతెందుకు కావ్య, వాళ్ళ అమ్మ మాట కాదని అడుగు కూడా బయట పెట్టని వాడు వేరే కాపురం పెట్టడానికి సిద్ధమయ్యాడంటే నువ్వే అర్థం చేసుకో. నిజంగా నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలీదు. నీ సంతోషం కంటే మాకు కావాల్సిందేవీ లేదే. మీరిద్దరూ జీవితాంతం ఇంతే అన్యోన్యంగా కలిసుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఇద్దరు బావలు నా కళ్ళకి దేవుళ్ళలా కనిపిస్తారక్క. కానీ నా దేవుడు ఎక్కడ పుట్టాడో దేనికి లేనేస్తున్నాడు. పెళ్ళం కాఫీ తెస్తే కాఫీ కప్పు దూరం పెట్టి పెళ్ళాన్ని దగ్గరికి లాక్కునే మొగుళ్ళుంటారు. నా మొగుడేమో నన్ను దూరం పెట్టి కాఫీ కప్పుని దగ్గరికి లాక్కుంటాడు. మే 29 రాని సాసర్ ప్లేస్ లో నేను, కప్పు ప్లేస్ లో మా ఆయన ఉండకపోతే నా పేరు వరుదినే కాదు. ఓ, అప్పుడే అందులో దూరిపోయారా? ఈయనకు అన్నీ అర్జెంటే. కాఫీ తెచ్చేదాకా కూడా ఆగలేరు. సర్లే, చల్లారిపోకముందే మనమే కానిద్దాం. విడాకులు ఏమన్నా మొండికేస్తే ఏం చేస్తారు? విడాకుల గురించి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు విడాకులు ఇవ్వడానికి మొండికేస్తున్నారు అంటున్నారు? వీరు వారేనా, వారు వీరేనా? వీరైతే ఏంటి, వారైతే ఏంటి? వీలైతే ఓ పట్టు పడదాం. హలో హలో, మిస్టర్ పార్థు? నో, మిస్సెస్ పార్థు. మీరు మిస్టర్ లాయరా? యా, మీకెలా తెలుసు? నాకు టెలిపతి, అలోపతి, తిరుపతి, పరపతి లాంటి విద్యలన్నీ తెలుసు. వాట్? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? అవును బాస్, మీరేనా విడాకులు పెంచడానికి ఉవ్విళ్ళూరుతున్న ద గ్రేట్ లాయర్? అవును, కానీ అవునా కాదా అది చెప్పండి. అవును. ఏం బాస్, మీకు అక్క చెల్లి ఎవరు లేరా? మంచి అండ్ చెడు నేర్పించే దిక్కెళ్ళేరా? లా పాస్ అయ్యి ఎలా పెళ్ళాన్ని మొగుణ్ణి విడదీయాలా అని నేర్చుకున్నారా? న్యాయవాదంటే న్యాయం కోసం వాదించేవాడు నాయనా, అన్యాయంగా ఆలు మగల్ని విడదీసేవాడు కాదు. కేసుల కోసం సంసారాలు చెడగొడతారా? కాసుల కోసం కాపురాల్ని కూలగొడతారా? తిట్టుకుని పెళ్ళాం, కొట్టుకుని మొగుడు ఎక్కడైనా ఉంటారా? అలగని పెళ్ళాం, అరవని మొగుడు ఎక్కడైనా ఉంటారా? అంత మాత్రాన ఆవేశంలో మొగుడు విడాకుల కోసం వస్తే నల్లకొట్టు వేషంలో వెళ్లి డైవోర్స్ ఇప్పిస్తారా? అసలు మీకు అంతరాత్మ ఉందా? పోనీ మనసాక్షినే ఉందా? ఈ రెండింటికి ఒకటే మీనింగ్ అని లా పాయింట్లు తేకండి. ఫ్లోలో 100 అంటాం. హలో హలో, కాస్త నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను.
బతకడానికి 100 మార్గాలున్నాయి. డబ్బు కోసం ఏ కేసు పడితే ఆ కేసు ఒప్పుకొని పెళ్ళాల ఉసురు పోసుకున్నావో నీకు పెళ్ళైందో లేదో నాకు తెలీదు. ఒకవేళ పెళ్లి కాకపోతే నీకు చచ్చిన పెళ్లి కాదు. ఒకవేళ పెళ్లి అయ్యుంటే నీతో కాపురం చేయదు. ఒకవేళ చేసినా కాల్చుకుని వేపుకుని రక్తం పీల్చి మరీ సాధిస్తుంది. వినలేక సెల్ ఫోన్ దూరంగా జరుపుకుంటే నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నడుం బిగించి నారీ లోకాన్ని నిద్రలేపి నీ నిద్ర చెడగొట్టి జీవితంలో నిద్రపోకుండా చేసి నీ గుండెల్లో నిద్రపోతా. ఎంత లాయర్ అయితే మాత్రం ఇలాంటి కేసులో వాదించేది? కబ్జా చేసిన వాడిని లోపలేయించు, మనిషిని చంపిన వాడికి ఉరిశిక్ష వేయించు. అంతే తప్ప విడాకులు ఇప్పిస్తావా? విడాకులు ఖబర్దార్. అది నా ఫోనే. ఇదంతా మీకెలా తెలుసు? ఎలా తెలుస్తుంది? నా మొగుడు చెప్తేనే తెలుస్తుంది. వాట్? మొత్తం చెప్పేశాడా? అవును, నీ జీవిత చరిత్ర మొత్తం చెప్పేశాడు. సో వాట్? ఆయన ఫ్రెండ్ కు నువ్వు విడాకులు ఇప్పిస్తున్నావని కూడా చెప్పేశాడు. సో వాట్? మీరు ఆగండి, నన్ను ఆపకండి, నా ఆవేశాన్ని తొక్కేకండి. హలో, ఏంటి పార్దు ఇదంతా? మీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఇక నువ్వు నాకు ఫోన్ చేయకపోతేనే బెటర్. నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? ఏ, మీ ఫోన్ కి ఏమైనా కొమ్ములున్నాయా? అదేమైనా పుడింగా? అదేమైనా పెద్ద తోపా? దాన్ని టచ్ చేస్తే అరుగుతుందా కరుగుతుందా? సైరస్ వస్తుందా వైరస్ వస్తుందా? అసలు ఎందుకు నాకు వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసావు? నాకు మేనర్స్ తెలుసు, కల్చర్ తెలుసు, డీసెన్సీ తెలుసు, లిమిట్స్ తెలుసు, బిహేవియర్ కూడా తెలుసు. నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మెదడు ఉంది, అప్డేట్ అయిన అవేర్నెస్ కూడా ఉంది. ఆ లోయర్ థాట్స్ ఉన్న లాయర్ అని తెలిసాకే క్లాస్ పిక్కడం మొదలు పెట్టాను. ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యే లోపే మీరు వచ్చి అతన్ని బతికించారు. అసలు ఇంకోసారి నా ఫోన్ టచ్ చేసినా, నాకు వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేసినా నాకు నచ్చదు. అదేంటండి అలా అంటారు? భార్యాభర్తలంటే ఎవరండి? భార్యాభర్తలే. దంపతులంటే ఎవరండి? దంపతులే. ఆలుమగలంటే ఎవరండి? ఆలుమగలే. మనిద్దరం ఒకరికొకరం తప్ప ఇంకొకరం ఎప్పటికీ కాదండి. తిరిగేసి మరగేసి, చెప్పిందే చెప్పేసి, వాగిందే వాగేసి, అరిచిందే అరిచేసి నా ప్రాణాలు తీయకు. రామ రామ, మీ ప్రాణాలు ఎందుకు తీస్తానండి? ఆ లోయర్ ప్రాణాలు తీస్తా. ఫోన్ లో కాబట్టి నోటు తిట్లతో వదిలేసా. డైరెక్ట్ గా దొరికితే రోడ్డు పచ్చడి చేసి పారేస్తా. అసలు మీకేం కావాలి? కాఫీ కావాలా? టీ కావాలా? టిఫిన్ లో కళ్ళ చట్నీ కావాలా? కొబ్బరి చట్నీ కావాలా? తొందరగా చెప్పండి, కారాల మిరియాలు నూరుకొస్తా. ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చేస్తే మళ్ళీ దానికి ఏదో ఒక వంక పెడతారు. మీ సంగతి ఇప్పుడు కాదండి. మే 29 తారీఖు రానివ్వండి, అప్పుడు తెలుస్తా. 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ I am the driving in the city oh my naughty మన్నంలో మే 29 తారీఖు రానివ్వండి, అప్పుడు తెలుస్తా. మే 29 తారీఖు రానివ్వండి, అప్పుడు 29 తారీఖు రానివ్వండి, అప్పుడు 29 తారీఖు రానివ్వండి, అప్పుడు 29 తారీఖు రానివ్వండి, అప్పుడు లాయర్ గారు లేరా? ఉన్నారు సార్, పైన ఉన్నారు సార్. సార్ రండి భార్య బాధితులు గారు, రండి కూర్చోండి. రాజు, నువ్వు కాస్త బయటికెళ్ళు. అలాగే సార్. మీరు కూర్చోండి. మీ ఆవిడ వాగ్దాటి విన్నాక మీరెంత తొందరగా విడాకులు తీసుకుంటే అంత మంచిది అనిపించింది. ఆమె లా చదివింటే ఈ పాటికి సుప్రీంకోర్టులో జడ్జిగా మారిపోయి ఉండేది. నన్నేం మాట్లాడనివ్వలేదు, తానే మాట్లాడేసింది. హారిబుల్.
ఎలా భరిస్తున్నావో ఏమో. మీరు మ్యాటర్ అంతా చెప్పారేమో అని నేను చాలా కంగారు పడ్డాను. కంగారెందుకు? ఎప్పటికైనా ఆమెకే కదా విడాకులు ఇవ్వాల్సిందే. అప్పుడైనా ఆమెకు తెలియాల్సిందే కదా. ఈ లోపు వరుదునికి తెలిస్తే వెంటనే ఇంట్లో తెలిసిపోతుంది. నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నానని తెలిస్తే మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. అందుకే వేరే కాపురం పేరుతో బయటకు అడుగుపెట్టి అప్పుడు నోటీస్ అందేలా చేయాలనుకున్నాను. అప్పుడైనా మీ మదర్కి తెలిసిపోతుంది కదా. నిజమే, కానీ అందరూ కలిసినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే అందరూ కలిసి నా చేతులు కట్టేస్తారు. బయటకొచ్చాక విడాకులు మంజూరయ్యాక అప్పుడెళ్ళి మా అమ్మ క్షమాపణ చెప్పుకుంటాను. ఓకే ఓకే, అది మీ పర్సనల్ ప్రాబ్లం, నాకు సంబంధం లేదు. అసలు మీరు మార్నింగ్ ఎందుకు ఫోన్ చేశారు? డైవర్స్ పేపర్స్ రెడీ చేయించాను. మీరు సంతకాలు చేస్తే ఆ తర్వాత ఇంకో కాపీ మీ ఆవిడకి పంపిస్తాను. గుర్తుందిగా, ఆమెకి మే 29వ తేదీనే అందాలి. నాకు ఏది రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సంతకం మీ కాపురాన్ని 2 ముక్కలు చేస్తుంది. ఈ ఒక్క సంతకం జీవితాంతం మిమ్మల్ని విడదీస్తుంది. ఈ ఒక్క సంతకం అగ్నిసాక్షిగా జరిగిన మీ పెళ్లిని శాశ్వతంగా రద్దు చేస్తుంది. ఈ ఒక్క సంతకం చేసే ముందు ఇంకోసారి ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను. మధ్యలో మనసు మారిపోయి రాజీ పడితే మాత్రం నేను కేసులో ఫెయిల్ అవుతాను. అది నాకిష్టం లేదు. అందుకే ముందే చెప్తున్నాను, అన్ని యాంగిల్స్లోనూ ప్రెజర్ వస్తుంది. మీ ఆవిడ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీ అత్తమామలు మిమ్మల్ని కాళ్లు పట్టుకొని బ్రతిమాలొచ్చు. మీ అమ్మగారు నాన్నగారు మిమ్మల్ని మందలించి ఆపొచ్చు. వీటన్నిటినీ తట్టుకొని చివరిదాకా నిలబడగలనన్న నమ్మకం మీకుంటే ధైర్యంగా సంతకం చేయండి. లేదంటే హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోయి కాంప్రమైజ్ అయిపోయి కాపురం చేసుకోండి. ఇప్పుడే వస్తాను, ఆలోచించుకోండి. చెప్పండి సార్, రేపు పొద్దున్నే కలుద్దాం. ఈ ఒక్క సంతకం జీవితాంతం మిమ్మల్ని విడదీస్తుంది. ఈ ఒక్క సంతకం అగ్నిసాక్షిగా జరిగిన మీ పెళ్లిని శాశ్వతంగా రద్దు చేస్తుంది. చివరిదాకా నిలబడగలనన్న నమ్మకం మీకుంటే ధైర్యంగా సంతకం చేయండి.
సంతకం చేశారా? మ్, గుడ్. ఈ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీ పెళ్లి పెటాకులు అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. విష్ యూ గుడ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. నేను కట్టిన పసుపు తాడునే విప్పబోతున్నాను. నువ్వు కట్టిన ఈ తాడు నా చేతికెందుకు?